రాజకీయాలు ఆపాలని, తక్షణమే 6 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2వ తేదీ నుండి యానిమేటర్ల రిలే నిరాదీక్షలు. జిల్లాలో యానిమేటర్లను రాజకీయ కారణాలతో తొలగించడాన్ని వెంటనే ఆపాలని, 6 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి డిఆర్డీఏ ఆఫీస్ ముందు రిలే నిరాదీక్షలు చేస్తున్నామని సిఐటియు అనుబంధ ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ధర్నాలు నిర్వహించి డిఆర్డీఏ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వివోఏ సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగాభవాని మాట్లాడుతూ, అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న యానిమేటర్లపై వైసీపీ అభిమానులు అనే ముద్ర వేసి ఉద్యోగాల నుండి తొలగిస్తూ ఆ పోస్టులను తమ కార్యకర్తలకు డబ్బులకు అమ్ముకుంటున్నారని గంగాభవాని విమర్శించారు. అధికారుల ఆదేశాలు, గ్రామ సభ తీర్మానం గాని, ముందస్తు నోటీసులు గాని ఇవ్వకుండా కేవలం కూటమి నాయకుల ఆదేశాల మేరకు జిల్లాలో యానిమేటర్ల తొలగింపులు జరుగుతున్నాయని, వీటిని అరికట్టవలసిన అధికారులు మౌనం వహిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యానిమేటర్ల తొలగింపులు ఆపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, వివోఏ సంఘం నాయకులు ఈశ్వరి, ఆమని, సత్యవేణి, రాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మా జగ్గంపేట మండలం అండి, మలిసాల గ్రామం అండి. మేము గత 19 సంవత్సరాలుగా వివోఏగా పనిచేస్తున్నామండి. మరి మా యొక్క మలిసాల గ్రామంలో 4 యానిమేటర్లు పాతవాళ్ళు ఉండేవాళ్ళండి. అందులో 3 ఏమో ఎస్సీలలో, ఒకళ్ళేమో బీసీ అండి. ఇప్పుడు 3 ఎస్సీలను కూడా తీసేసి ఒక ఎస్సీలు ఇచ్చి కేటగిరీలు చెప్పి మరి కొత్త వారిని ఎన్నుకోవడం జరిగిందండి. వారు కూడా విధుల్లోకి వచ్చారండి. మరి మమ్మల్ని తీసేశారని కూడా మాకు ఏ లెటర్లో కూడా ఇవ్వలేదండి. మాకేమీ చెప్పకుండానే మీరు వైసీపీలో మీరు వర్క్ చేశారు, మీరు మా పార్టీ తరఫున చేయలేదు, ఇంతవరకు మీరు చేసుకొని మీరు తిన్నారు, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు తింటారు, మా కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళు వేసుకుంటాం. మేము ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరే ఉంటారు కదా, ఈ 5 సంవత్సరాలు అయితే మా వాళ్ళు పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు అనడం జరుగుతుందండి. కార్యకర్తలు మమ్మల్ని అక్రమంగా మరి తొలగించడం జరుగుతుందండి. మా జగ్గంపేట మండలంలో మా మలిసాలలో 4 నుండి మరి 2వ తారీఖు నుంచి ఇక్కడ మన జిల్లాలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో మేము అందరం కూడా పాల్గొంటున్నామండి. మరి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కందా గంగాభవాని, నేను సిఐటియు అనుబంధంతో వివోఏల యూనియన్కి జిల్లా అధ్యక్షురాలని. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పీడీ ఆఫీస్కి రావడానికి గల కారణం ఏంటంటే, మా యొక్క వివోఏల్లో చాలామందిని తొలగింపులు చేస్తున్నారు. కారణం రాజకీయ వేధింపులు, రాజకీయ నాయకులకు ఇష్టం లేని వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నామని చెప్పేసి, ఇంకా వాళ్ళని తొలగించకుండా ఏ తీర్మానాలు ఇవ్వకుండా కొత్త వారిని కూడా మండల సమాఖ్యలో కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అని మేము అడిగితే, మేము ఏ తప్పు చేయలేదు, దీనికి కారణం ఏంటి అని మేము ప్రశ్నిస్తే, మీరు వైసీపీలో పనిచేశారని చెప్పి ఒక ముద్ర మా మీద వేస్తున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. వివోఏలందరూ కూడా ఈ ప్రభుత్వం రావాలనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప వైసీపీ పనిచేసి మేము మళ్ళీ జనసేనకు పనిచేసి టీడీపీ పనిచేసి అని ఏమి మేము చెయ్యము. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి మేము పనులు చేస్తామే తప్ప మాకు పార్టీలతో పని లేదు. కానీ మా మీద వైసీపీకి పనిచేశారనేటటువంటి ఒక ముద్రను వేసి మమ్మల్ని అందరినీ కూడా తొలగించడానికి చూస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కూటమి ప్రభుత్వం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా పోస్టులకి ఖరీదు కట్టి అమ్ముకోవడం కోసం ఈ ఆలోచన చేసి మమ్మల్ని తొలగించడానికి చూస్తున్నారు. గత కొంతకాలంగా మేము ఉద్యోగాల్లో ఉన్నాము, ఉపాధులు కోల్పోయి ఈ రోజు మేమందరం రోడ్ల మీద పడతాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపకపోతే మేము 2వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షలు కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నాము. దాన్ని మేమేమైతే ఉందో పీడీ గారికి రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తున్నాం.